ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు సంతోషంగా ఆనందంగా మన జీవితాల్ని దేవునితో గడపాలి. మన హృదయాల్లో శాంతి సమాధానం ఏలుబడి చేయాలి. అది దేవుని యొక్క చిత్తము, దేవునికి ఇష్టము. దేవుడు మన జీవితాల్లో కోరుకునేటువంటిది అదే. సో చాలా మంది జీవితాల్లో కూడా కోరుకుంటుంది, కానీ వారి జీవితాల్లో దాన్ని అనుభవించలేరు. దాని గల కారణం ఏంటంటే దేవుని సన్నిధి వారితో లేని కారణం. చాలా మంది వారి హృదయాల్లో దేవుని సన్నిధిని నింపుకోవట్ల. దే ఆర్ నాట్ ఫీలింగ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. కాబట్టి దేవుని సన్నిధి వారి హృదయాల్లో నింపుకోవట్లేదు. కాబట్టి అనేక సార్లు వారి హృదయంలో, వారి అంతరంగాల్లో దేవుడు కార్యాలు చేయలేకపోతా ఉన్నాడు. దేవుని కార్యాలు జరగట్లేదు. సో పిల్లారా, ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మన యొక్క హృదయంలో నివాసం చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. నివసింప చేసుకుందాం, నింపుకుందాం. సమృద్ధిగా నింపబడి ఉండాలంటే దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు, అద్భుతమైన మాటలు ఈ దినం మనం వినబోతా ఉన్నాం. Let us turn our Bibles to the Matthew chapter 19 verse 16 through some verses. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. ఒక యవనస్తుడు వచ్చాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం అదే మనకు సెలవిస్తా ఉంటున్నారా. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ కొన్ని ట్రాన్స్లేషన్స్ లో లేదా కొన్ని ఇంకా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సువార్తల్లో చెప్పబడిన మాట ఏంటంటే, ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇక్కడ ఒక మనుష్యుడు, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అండ్ బిహోల్డ్ ఎ మ్యాన్ కేమ్ అప్ టు హిమ్ సేయింగ్, టీచర్, వాట్ గుడ్ డీడ్ మస్ట్ ఐ డూ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం పొందటానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతా ఉన్నాడు. మంచి కార్యం. అతను అనుకుంటున్నాడు మంచి కార్యం చేస్తే నిత్య జీవం పొందొచ్చు అనుకుంటున్నాడు. నిత్య జీవం పొందుకోవటానికి మంచి కార్యాలు దోహదపడతాయి అని నమ్ముతా ఉన్నాడు. ఎందుకంటే చాలా ధనవంతుడు అతడు. సో అతడు ధనంతో కొనుక్కుంటాడు, ఏదైనా తన యొక్క సొత్తు చేసుకుంటాడు, సొంతం చేసుకుంటాడు. ఈ దినాలు కూడా చాలా మంది ధనంతో మనం ఏదైనా చేయగలుగుతాం అని అనుకుంటారు. ధనం ఉంటే చాలు, అన్ని మనము సంపాదించుకోగలుగుతామని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో ఒక గొప్ప విషయాన్ని ఒక వ్యక్తి చెప్పాడు. ఒక ధనవంతుని కొడుకే, ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ యొక్క కుమారుడు అనంత్ అంబానీ అనేటువంటి అతను చెప్పాడు, ధనం ఉంటే, డబ్బుంటే అన్ని కొనుక్కోవచ్చు, అన్ని సాధ్యం అని అనుకుంటారు చాలా మంది. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. శాంతి, సమాధానం, ఆనందము, సంతోషం, ఇలాంటి చెప్పుకుంటా వస్తా ఆయన ఇలాంటి మనం ధనంతో కొనలేము అని చెప్పుకుంటూ వచ్చాడు. పిల్లరా, నిజమైనటువంటి శాంతిని కొనలే, సమాధానాన్ని కొనలే, సంతోషాన్ని కొనలే. తాత్కాలికమైనటువంటి డబ్బుతో కొనేవన్నీ కూడా. డబ్బు అనేటువంటిది శాశ్వతం కాదు, అశాశ్వతమైనటువంటిది. ఓకే, 17వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచు ఉన్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపకోరేడలా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. నీవు జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొను. నన్నెందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే ఒకడు మంచివాడు ఉండాడు అని చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు మంచివాడు అని చెప్పి యేసు ప్రభువులో ఉన్నటువంటి మంచితనాన్ని గుర్తించి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, అదే జరుగుతూ ఉంది ఇక్కడ. యేసు ప్రభు మంచివాడు కాకపోతే ఎందుకు వస్తాడు? మంచి గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? దేవుడు ఒక్కడే కదా మంచివాడు. నీవు జీవంలో ప్రవేశింపగోరినట్లా ఆజ్ఞలు గైకొనమని చెబుతా ఉన్నాడు. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, అండ్ హీ సెడ్ టు హిమ్, వై డూ యు ఆస్క్ మీ అబౌట్ what is good? There is only one who is good. If you would enter
లైఫ్ కీప్ ద కమాండ్మెంట్స్. ఇక్కడ అడుగుతున్నప్పుడు చెబుతున్నాడు యేసు ప్రభు 18వ వచనంలో, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు అని చెబుతా ఉన్నాడు. ఇది ధర్మశాస్త్రం. దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఇవే ఉంటాయి పిల్లరా. దేవుడు మోషేకి యేసు ప్రభు కంటే ముందు, అంటే ఇప్పటికి 3400 సంవత్సరాల పైన అనుకండి, అప్పుడు యేసు ప్రభు భూమి మీదకి రాకముందు దాదాపుగా 1400 సంవత్సరాలు దాటింది. మోషే ఉండప్పుడు 1400 సంవత్సరాల పైన, 1500 నుండి 1400. ఓకే, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు మోషే ఇశ్రాయేలీయులకు దేవుని వ్రేలు చేత రాయబడినటువంటి 10 ఆజ్ఞల పలకల్లో ఉన్నటువంటి 10 ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. నేనేం చేయాలి నిత్య జీవం పొందాలంటే? నువ్వు నిత్య జీవం పొందాలంటే ఆజ్ఞలు గైకొను. జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలు గైకొనాలి. మంచిలో ప్రవేశించాలంటే, నీతిలో ప్రవేశించాలంటే, పరిశుద్ధతలో ప్రవేశించాలంటే, ఆరోగ్యవంతుడిగా నువ్వు ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆజ్ఞలు గైకొనాలి. దేవుని ఆజ్ఞ మనకు జీవాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, దీర్ఘాయుష్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సమాధానాన్ని ఇచ్చింది, జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేకము, మనకు కావాల్సిన ఓర్పు, సహనము, ఇవన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి పిల్లారా, ఉత్పత్తి అవుతాయి, అవి పుట్టుకొస్తాయి. దేవుని వాక్యం మనలో ఉంటే, క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అంటాడు. అందుకే అపోస్తలుడు పౌలు గారు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయాలి పిల్లారా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో సమృద్ధిగా ఉండాలి దేవుని వాక్యం, క్రీస్తు వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఏమంటున్నాడు? అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానించము అనేటువంటివి, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లారా. మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. నరహత్య చేయొద్దు నెంబర్ 1, తర్వాత వ్యభిచరించవద్దు నెంబర్ 2, నెంబర్ 3 దొంగిలించవద్దు, నెంబర్ 4 అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నెంబర్ 5 తల్లిదండ్రులను సన్మానించుము, నెంబర్ 6 19వ వచనం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనునవియే అని చెప్పెను. పొరుగు వారిని ప్రేమించాలి. ఈ 6 మనుషులు చేసుకునేవి. మిగిలిన 4 ఆజ్ఞలు నుండి చూడండి, 10 ఆజ్ఞలు, అవన్నీ కూడా దేవునికి చేయాల్సింది, దేవునితో మనం కలిసి ఉండే సహవాసంలో జరిగించేటువంటి కార్యాలు. దేవునితో మనం సమయాన్ని గడుపుతున్నప్పుడు, దేవుని దగ్గరకు మనం వెళుతున్నప్పుడు, దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, దేవునితో మనము నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞలు. ఈ 6 ఆజ్ఞలేమో మనుషులతో నెరవేర్చవలసినటువంటివి, మనుషులు ఒకరితో ఒకరు. ప్రైజ్ ది లార్డ్. అదే నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, వ్యభిచారం చేయొద్దు, తల్లిదండ్రులు సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ 6 ప్రతి మనిషి తన జీవితంలో పాటిస్తే అతడు నిత్య జీవానికి వారసుడవుతాడు. ఆమేన్. మిగిలిన 4 ఉండయి, అవి కూడా పాటించాలి. మొత్తం 10 ఆజ్ఞలు. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభు చెబుతుంది ఏంటంటే, ఈ 6 నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఈ 6 చాలా ప్రాముఖ్యం అని చెబుతా ఉన్నాడు. మనిషి ద్వేషించుకుంటున్నారు ఈ దినాల్లో. మనిషి మోసం చేసుకుంటున్నారు. మనిషితో మనిషి అబద్ధాలు ఆడుతున్నారు. మనిషితో మనిషి భయంకరమైనటువంటి రీతిలో ద్వేషించటం, దూషించటం, అవమానించటం, హేళన చేయటం, గేలి చేయటం, ఈర్ష్యపడటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. చాలా భయంకరంగా మనుషులను హత్య చేసుకుంటున్నారు, రేప్ చేసుకుంటున్నారు, బలాత్కారం చేస్తున్నారు, పొలాలు దోచుకుంటున్నారు, ఇళ్ళు దోచుకుంటున్నారు, ఆస్తులు దోచుకుంటున్నారు. బంగారము, వెండి, రత్నాలు, ముత్యాలు వాళ్ళ దగ్గర ఏమన్నా ఉండనే, ఏవి లేకపోయినా కానీ
ఒక చిన్న పెన్ అయినా దొంగతనం చేస్తారు. కొంతమంది బైబిల్ దొంగతనం చేస్తారు. కొంతమంది చర్చికి వెళ్ళి షూజు చెప్పులు దొంగతనం చేస్తారు. చర్చిలోనే. చూసారా? జాగ్రత్త. దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు. దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు. చాలా దేవుని వాక్యం చెబుతావని పిల్లారా. అబద్ధ సాక్ష్యం పలకొద్దు, అబద్ధం ఆడొద్దు. అబద్ధ సాక్ష్యం పలకొద్దు అంటే పొరుగు వాళ్ళతో అబద్ధాలు చెప్పొద్దు. డబ్బు కోసం అబద్ధాలు ఆడతారు. ఈ మధ్య కాలంలో క్రైస్తవ సంస్థలు క్రైస్తవులు అని చెప్పుకొని, సేవకులు అని చెప్పుకొని, పాస్టర్లు మేము కూడా అని చెప్పుకొని పాపం పాస్టర్లు ఎంతో మందిని మోసాలు చేశారు. దైవ బిడ్డలు మోసాలు చేశారు. 4 రాష్ట్రాల్లో, కేరళలోను, తమిళనాడులోను, తెలంగాణలోను, ఆంధ్రాలోను, ఇక కర్ణాటకలో కూడా కొన్ని. వాళ్ళకి ఎక్కడెక్కడైతే సందు దొరుకుతుందో అక్కడ పాస్టర్ల మధ్యలోనే ఇలాంటి పనికి మాలినటువంటి పాస్టర్లు ఉన్నారు. దౌర్భాగ్యపు స్థితిలో జీవించే పాస్టర్లు డబ్బు కోసం, ధనం కోసం అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, నరహత్య చేస్తారు, వ్యభిచారం చేస్తారు, తల్లిదండ్రులను గౌరవించరు, తల్లిదండ్రులను అవమానిస్తారు, పొరుగువాడిని అస్సలు లెక్క చేయరు. ఈ 6 ఖచ్చితంగా ప్రతి మనిషి తన జీవితంలో, అనుదిన జీవితంలో చేయవలసినవి పిల్లారా. నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, జీవాన్ని చూస్తావు. దీన్ని మించి చేసేవు అనుకో, నాశనాన్ని చూస్తావు, అంతాన్ని చూస్తావు. నీ జీవితంలో శాంతి సమాధానాన్ని కోల్పోయి అశాంతి అసమాధానానికి గురవుతావు. భయంకరమైనటువంటి దుష్టాత్మ, చీకటాత్మ, అపవిత్రమైన ఆత్మలు నిన్ను పట్టి పీడిస్తాయి. కొంతమంది జీవితాల్లో శ్రద్ధ ఉండదు, నిర్లక్ష్యం ఉంటుంది, అలక్ష్యం ఉంటుంది. ఏం జరిగితే జరిగిందో చూసుకుందాం తర్వాత అని చెప్పి చేసేస్తారు. డేరుగా చేసేస్తారు తప్పుని, పాపాన్ని, అతిక్రమాన్ని, దోషాన్ని, నిందను, అవినీతిని, అక్రమాన్ని, భయంకరమైనటువంటి మోసాన్ని చేస్తారు. ఈ మధ్య కాలంలోనే కొంతమంది క్రైస్తవ బిడ్డలు పాస్టర్లం అని చెప్పుకొని, దేవుని బిడ్డలం అని చెప్పుకొని ఒక సంస్థ పెట్టి అన్యుల్ని, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, సిక్కుల్ని అందరూ మోసం చేసాడండి. దేవుని నామం వీడి నిమిత్తమే కాదు అవమానించబడుతుందని బైబిల్ చెబుతా ఉంది. ఇలాంటి దౌర్భాగ్యులు, దుష్టులు, దుర్మార్గుల ద్వారానే దేవుని నామం వీడి ఇంకా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాడు. పెద్ద పెద్ద పాస్టర్స్ మీటింగ్లు పెట్టి పాస్టర్లకు కూడా బహుమతులు ఇచ్చాడు. పాస్టర్లకి కాన్ఫరెన్సులు పెట్టి జీతాలు ఇచ్చి నెలకింతని మోసాలు చేసి కోట్లు సంపాదించుకొని పరారైపోయారు. ఇప్పుడు ఆఫీసులు లేవు, ఫోన్లు లేవు, ఏమి లేవు. మోసగాళ్ళు ఉండారు, జాగ్రత్త. అబద్ధికులు ఉండారు, జాగ్రత్త. నీ పొరుగువానితో అబద్ధాలు ఆడుతున్నావా? మోసం చేస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగువాని, నీ జీవితాన్ని ప్రేమించుకుంటున్నట్లుగా నీ ఎదుటి వాడిని ప్రేమించలేవా? గౌరవించలేవా? సహాయం చేయలేవా? ఆదుకోలేవా? ఎందుకు నీ బ్రతుకు అలాంటప్పుడు నీచమైన బ్రతుకు అని దేవుడు అంటా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఉండారు, జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాలి. మీ కష్టపడి సంపాదించిన డబ్బుతో, మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా మంచి దాంట్లో వాడి, మంచి దానికి ఉపయోగించి మీ జీవితానికి, మీ కుటుంబానికి, మీ పిల్లలకి, ఎంతో మంది జీవితాలు, వారి కుటుంబాలు, వారి పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు, పాడు చేశారు వీళ్ళు. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. కొంతమంది అయితే భయంకరంగా మెంటల్గా ఎఫెక్ట్ అయిపోయి, మానసికమైన ఒత్తిడికి గురైపోయి, జీవితాల్లో శాంతి సమాధానం కోల్పోయి దేవుని నామం అవమానించబడతా ఉంది వీళ్ళ నిమిత్తంగా. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్తగా ఉండండి. మీ ఇళ్ళకి వస్తారేమో పాస్టర్లు అని చెప్పి వస్తారు, కొంతమంది దేవుని బిడ్డలు అని చెప్పి వస్తారు. మేము కూడా క్రైస్తవులమేనండి అని చెబుతారు. మేము మిమ్మల్ని బాగు చేస్తాం, మంచి చేస్తాం, మేలు చేస్తాం, మీ కుటుంబానికి, మీ పిల్లలకి మేలు జరుగుతుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు చాలా గొప్పవాళ్ళుగా ఉంటారని చెబుతారు. ఆశలు చూపిస్తారు. జాగ్రత్త పిల్లారా. జీవం చూడాలంటే, నిత్య జీవం పొందాలంటే, మంచి రోజులు చూడాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలంటే ఆజ్ఞలు గైకొనండి. ప్రైజ్ ది లార్డ్. 20వ వచనం దగ్గర నుండి మనం చదువుకుంటే అద్భుతమైనటువంటి మాట ఈ విధంగా మనకు సెలవిస్తా ఉంది. ఈ యొక్క మత్తయి సువార్త 19వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 20వ వచనం, మత్తయి సువార్త 19:20, మాథ్యూ చాప్టర్ 19:20.
అందుకు ఆ యవనస్తుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఇవన్నీ నేను అనుసరిస్తానే ఉండాను, ఇంకా కొదువేంటి నాకు అని అడుగుతా ఉన్నాడు. 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల, యేసు ప్రభు చెబుతున్నటువంటి మాట. వాడి ప్రశ్నలకి యేసు ప్రభు జవాబునిస్తా ఉన్నాడు. నీ ప్రశ్నలన్నిటికి కూడా దేవుడు జవాబిచ్చేవాడు ఉన్నాడు. మనిషి ప్రశ్నలు వేస్తా ఉంటుంటే ఇసుకోవచ్చు నీ ఎదుటిన్నటువంటి వాడు. ఒకవేళ సరైన జవాబు నీకు ఇవ్వలేకపోవచ్చు. నిన్ను తప్పుడు మార్గంలో నడిపించవచ్చు, అసత్యంలో నడిపించవచ్చు, అక్రమమైన దాంట్లో నడిపిస్తారు, అన్యాయమైన దాంట్లో, మోసపు దాంట్లో నడిపిస్తారు. కానీ యేసు ప్రభు అలా చేయడు పిల్లారు అన్నాడు కూడా. ఎందుకు యేసు ప్రభునే చాలా మంది నమ్ముకుంటున్నారు? యేసు ప్రభుని ఎక్కువ మంది నమ్ముకుంటున్నారని, వెంబడిస్తున్నారని ఆ దినం నుండే, ఈ దినాల్లోనే కాదండి, ఆ దినము నుండే, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పటి నుండే వ్యతిరేకులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు, తిరుగుబాటు చేస్తానే ఉన్నారు. ఆయన హత్య చేయాలని, చంపాలని, నాశనం చేయాలి. ఆయన వెంబడించే వారిని కూడా నేటికి కూడా హింస పెడతా ఉన్నారు, బాధ పెడతా ఉన్నారు. బైబిల్ సెలవిస్తా ఉంది, యేసు ప్రభు చక్కని మార్గాన్ని చూపిస్తాడు, మంచి విషయాలు చెబుతాడు, తిన్నని మార్గాన్ని చూపిస్తాడు, మంచి జ్ఞానం బోధిస్తాడు. యేసు ప్రభువుని కూర్చున్న జ్ఞానము చాలా అద్భుతమైనటువంటిది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అదే అంటాడు, నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము అని అంటాడు. హల్లెలూయా. జ్ఞానము ఏ జ్ఞానం అంటే యేసు ప్రభువును గూర్చినటువంటి జ్ఞానం తెలుసుకోవాలి పిల్లారా. లోక సంబంధమైన జ్ఞానము, డబ్బు సంపాదించడానికి జ్ఞానం కాదు. మంచిదే, అవి కూడా చెయ్యాలి. కానీ దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ, సేవకులు అని చెప్పుకుంటూ అట్లాంటి చేయొద్దు. డబ్బు జోలికి వెళ్ళొద్దు. దైవజనుడైతే డబ్బు జోలికి, డబ్బును గురించి మాట్లాడే దైవజనుడు దైవజనుడే కాదు, దేవుని బిడ్డే కాదు. డబ్బుని నీకు ఆశ చూపించి డబ్బుని గురించి మాట్లాడుతూ నీ ఎద్దుకు వస్తున్నాడంటే వాడిని అస్సలు నమ్మొద్దు. వాడు దొంగ, వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు. నిన్ను నాశనం చేస్తాడు, హత్య చేస్తాడు, నీ దగ్గర డబ్బంతా దోచుకుంటాడు. అవసరమైతే నీ జీవితాన్ని కూడా పతనం చేస్తాడు, నాశనం చేస్తాడు. అలాంటి వాడు ఎవడైనా డబ్బు గురించి మాట్లాడుతూ నీ దగ్గరకు వస్తే రానివ్వద్దండి. మీ దగ్గర ఉంటేనే ఇవ్వండి. 2 ఉంటే 1 ఇవ్వమన్నాడు యేసు ప్రభువు. 2 రూపాయలు ఉన్నాయనుకో, 1 రూపాయి ఇవ్వు అడిగితే, ఒకవేళ లేకపోతే అస్సలు ఇవ్వద్దు. అప్పు చేసి అస్సలు ఇవ్వద్దు. ఈ దినాల్లో చాలా మంది అప్పులు చేసి ఇస్తా ఉండారు, వడ్డీలు కట్టుకోలేక జీవితకాలం అంతా ఎంతో ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండారు. కారణం ఏంటంటే తప్పుడు మార్గాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆశలు, తప్పుడు యొక్క పద్ధతులు, ప్రణాళికలు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు, ఇవన్నీ కూడా పతనం చేస్తాయి. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి సరైన ప్రశ్న వేస్తున్నాడు ఇతను, మంచి ప్రశ్న వేస్తున్నాడు. మనందరికి అవసరమే ఈ దినాల్లో. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల, నీవు కోరితే పరిపూర్ణుడుగా ఉండాలని. చాలా మందికి పరిపూర్ణుడిగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకోవట్లా. నేను బాగుపడితే చాలు, నాకు శరీర స్వస్థత వస్తే చాలు అని అంటారు. యేసు ప్రభువుని నమ్మట్లా. నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల అని ఉంది ఇక్కడ బైబిల్లో. పరిపూర్ణ అవటానికి కోరిక నీలో ఉండాలి, మంచి అవటానికి కోరిక నీలో ఉండాలి, నీతిగా ఉండటానికి కోరిక నీలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండటానికి కోరిక నీలో ఉండాలి, యథార్థంగా ఉండటానికి కోరిక నీలో ఉండాలి, న్యాయంగా ఉండటానికి కోరిక నీలో ఉండాలి. అది యేసు ప్రభు దగ్గర దొరికింది. పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల, పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. నీ ఆస్తి అంతా అమ్మేసేసాయి, పేదలకి ఇచ్చేసి, దిక్కు లేనోళ్ళు, తల్లిదండ్రులు లేనోళ్ళు, విధవరాళ్ళు, పేదలు, స్లమ్ ఏరియాలో ఉన్నవాళ్ళు, ఇంకా అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, లోయలు ఎక్కడెక్కడ ఉంటారు చూడండి. దేవుని బిడ్డలు ఈ దినాల్లో ధనం సంపాదించుకుంటున్నారు, ధనాన్ని ఇవ్వట్లేదు, ఇచ్చేస్తే ఖర్చు అయిపోయింది అనుకుంటున్నారు. సేవకులు, దేవుని బిడ్డలు అందరూ కూడా లగ్జరీగా బతకటానికి, సుఖంగా బతకటానికి మోసాలు చేస్తున్నారు, పాడు చేస్తున్నారు, బ్రతుకుల్ని అన్యాయంగా దోచుకుంటున్నారు. న్యాయంగా సంపాదిస్తే పర్లేదు, న్యాయంగా సంపాదించట్లా. ధనాశ సమస్త కీడులకు మూలం. ఆస్తులు సంపాదించుకోవటానికి సేవ చేయొద్దు, ఆస్తులు సంపాదించుకోవటానికి విశ్వాసం ఉండొద్దు. రోగం నుండి బాగుపడితే చాలు అంటారు కొంతమంది. నాకు డబ్బు వస్తే, నేను ఆశీర్వదించబడితే దేవుడిని నమ్ముకుంటా అంటారు కొంతమంది బాప్తీసం చర్చికి సంవత్సరాల తరబడి వస్తూ ఉంటారు.
సంవత్సరాల తరబడి వస్తారు, బాప్తీసం తీసుకోరు. ప్రభువుని నమ్మరు కాబట్టి బాప్తీసం తీసుకోరు. నమ్మితే బాప్తీసం తీసుకుంటాడు. బాప్తీసానికి అడ్డు పెడతారు. నేను తీసుకోనని కూడా చెబుతారంట చర్చిస్లో. ఇప్పుడు తీసుకోను, నేను నా పిల్లల పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత తీసుకుంటాను అంటారు కొంతమంది. నువ్వు దేవుడిని నమ్మకపోతే బాప్తీసం తీసుకోవు. అసలు బాప్తీసం తీసుకోకపోతే దేవుడిని నమ్మకపోతే చర్చికి ఎందుకు? ఇంకా చర్చికి ఎందుకు? యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడు కాబట్టి బాప్తీసాలు ఇవ్వండి అని చెప్పాడు ఆయన. నువ్వు తీసుకోవాలి, నువ్వు బాప్తీసం తీసుకొని చెప్పాలి. సేవకులు బాప్తీసం తీసుకోరంట, నేనన్నారు కొంతమంది. మారు మనసుతో కూడిన బాప్తీసం తీసుకోరు. పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు. దేవుని సత్యంలో నడిపించబడరు కొంతమంది. జాగ్రత్త, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. అతడు చాలా ఆస్తి ఉందంట. జీసస్ said to him, if you would be perfect, go sell what you possess and give to the poor, and you will have treasure in heaven, and come follow me. నన్ను వెంబడించు అని చెప్పాడు యేసు ప్రభు. అందుకు వాడు, when the young man heard this, he went away sorrowful, for he had great possessions. చాలా ఆస్తులు కలిగినటువంటి వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకారు. కొంతమంది యేసు ప్రభుని వెంబడించరు. యేసు ప్రభువు చెప్పింది వినరు. వాళ్ళకి ఏ కాడికి డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, రెండు కావాలి. అవ్వ కావాలి, బువ్వ కావాలి. ఏదైనా ఒకటి విడిచిపెట్టేసేసి ఇంకోటి కావాలంటే. నీకు ఆరోగ్యం కావాలంటే ఆస్తులు విడిచిపెట్టేసేసేయి. క్రైస్తవులు పేదలకు ఇచ్చేసేయి, అనాథులకి ఇచ్చేసేయి, దిక్కులేని వాళ్ళకి ఇచ్చేసేయి, పంచేసేసేయి. యథార్థంగా పంచు. నిజంగా ఆకలి కొన్ని వానికి, నిజంగా వస్త్రాలు లేని వారికి, నిజంగా పరదేశులకి, నిజంగా కనుక దప్పికొంటే, నిజంగా కనుక వారు చెరసాల్లో ఉంటే, రోగులుగా ఉంటే దర్శించి వాళ్ళకి నేను అదే చేస్తాను. ఆకలి కొన్ని వాడికి అన్నం పెడతా, బట్టలు లేని వాడు బట్టలు ఇస్తా, పరదేశులు చేర్చుకుంటాం, కష్టాల్లో బాధల్లో నిందలు అవమానాలు ఉన్న వారి దగ్గరికి వెళ్తాం, చెరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, రోగ్రస్తులు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాం, సువార్త చెబుతాం, ప్రార్థన చేస్తాం, ధనం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, బంగారం ఇస్తాం, వెండి ఇస్తాం. హల్లెలూయా. ఇస్తామంటే అది అమ్మేసేసి, నా దగ్గర ఉన్న బంగారం మొత్తం అమ్మేసేసాను. కొంచెం ఉండే పిల్లలయ్యి అన్నీ అమ్మేసి సేవకి ఇచ్చేసాను. మణిపూర్ వెళ్ళి అమ్మేసేసి ఏదో ఒకటి అమ్మేసేసి వెళ్తాను. నేను ముందు మీటింగ్లు పెట్టాలంటే ఏదో ఒకటి అమ్మేసేస్తాను. ఎస్, అలా నా దగ్గర ఉన్న విలువైంది ఏదైనా ఉంటే, ఒకవేళ ఏదైనా ఉంటే, ఏమి లేకపోతే ఏం చేస్తా? ప్రార్థన చేస్తా. దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మొత్తం అమ్మేసేసి పేదలకి ఇవ్వనంటే వీడు ఎక్కువ ఆస్తి కలిగినోడు కాబట్టి వ్యసనాక్రాంతుడు వెళ్ళిపోయాడంట. 23వ వచనం, మత్తయి సువార్త 19:23. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని చెబుతున్నాడు యేసు ప్రభువు ఇక్కడ. 24, ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని అనెను. సూది బెజ్జంలో ఒంటె దూర, ఆ దినాల్లో ఒక సూది వేరు ఉంటుంది, ఈ సూది కాదులేండి. అక్కడ యెరూషలేములో సూది ఒక రకమైనటువంటి సూదిలాగా, దానికి ఒక బెజ్జం ఉంటది, దాంట్లో ఒంటి దూరటం సులభం అంట. దాని గురించి ఇంకా చెబుతా తర్వాత, ఇప్పుడు టైం లేదు, చీకటి పడుతుంది, మళ్ళా చెప్పుకుందాం. 25వ వచనం, శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. 26వ వచనం చదువుకున్నాం మనం, మత్తయి సువార్త 19:26. ఎవరికి సాధ్యం మరిది? మనుషులు రక్షణ పొందటం ఎలాగా? దేవుని రాజ్యంలో ప్రవేశించకపోతే ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కదా, ఎట్లాగ వాళ్ళ పరిస్థితి అని అంటే, యేసు ప్రభు ఏమన్నాడంటే, ఇది మనుషులకు అసాధ్యము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, బట్ జీసస్ లుక్డ్ అట్ దెమ్ అండ్ సెడ్, విత్ మ్యాన్ దిస్ ఈస్ ఇంపాసిబుల్, బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. మీరు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు రక్షణలో నడిపిస్తాడు. ఒక సుంకరైనటువంటి ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి మత్తయిని దేవుడు యేసు ప్రభువు నన్ను వెంబడించనగానే వెంబడించేసాడు. శిష్యులు మీ వలలన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించను అనగానే వారు వలలన్నీ విడిచిపెట్టి వెంబడించేసేసారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎంతో మంది ధనవంతులు, కోటీశ్వరులు, లక్షాధికారులు ప్రభువుకు వారి జీవితాలు ఇస్తా ఉన్నారు. వారి ఆస్తిలో మరి బర్నబాస్ అనేటువంటి అతను చాలా గొప్ప ఆస్తిపరుడు. ఆస్తి అంతా పాదాల దగ్గర పెట్టేసిందంట, అపోస్తుల దగ్గర తీసుకొచ్చి తనకు కలిగిన దాన్ని. అపోస్తుల పౌలు గారు కూడా గొప్ప ఆస్తిపరుడు. ఆస్తి అంతా పేదలకు జ్ఞాపకం చేసుకోమని అపోస్తుల జీవితం అలాగే చేశాడు. దేవుని బిడ్డలు ముందు కలిగిన దాన్ని ఇచ్చేసేయాలి. పిల్లారా, మీరు ఎలా చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నేనైతే 38 సంవత్సరాలుగా అదే చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికి మాకు చర్చిలు సరైన ఫ్యాన్లు లేవు, అసలు ఒక పక్క ఫ్యాన్లే లేవు. 10-15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నేను కట్టించి చర్చిని. ఎప్పుడు ఏదో ఒకటి సమస్య, ఎవరికొకరు సహాయం చేయటం, ఏదైనా చేసుకుందాం. ఇప్పుడు మా చర్చిని ఇంకా ప్లాస్టరింగ్ కూడా చేయలేదు, చైర్స్ లేవు సరిగా, ఫ్లోరింగ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, వైరింగ్ లేదు, పిఓపి లేదు, ఏసీలు లేవు. ఫ్యాన్లు లేకపోతే ఏసీలు ఎక్కడ ఉంటాయి? ఈ పైసలన్నీ పేదలకి, అనాథలకి, దిక్కు లేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, కష్టాల్లో ఉన్న వారికి, రోగాల్లో ఉన్న వారికి, వ్యాధుల్లో ఉన్న వారికి సువార్త ప్రకటించడానికి మణిపూరు లాంటి ప్రాంతాల్లో, అండమాన్ నికోబార్ లాంటి ప్రాంతాల్లో, ఇంకా భద్రాచలం కావచ్చు, అటు విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి కొండలు కావచ్చు, అడవులు కావచ్చు, ఎక్కడెక్కడైతే అనాథ ఆశ్రమాల్లో దేవుని స్తోత్రం, సంతోషం. ఎందుకు వాక్య సందర్భం చెబుతా ఉన్నా, రక్షణ పొందాలంటే, నువ్వు విడుదల పొందాలంటే, జీవాన్ని చూడాలంటే దేవుని మాట వినండి, దేవునికి లోబడండి, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని, జీవితాన్ని, దేహాన్ని సంపూర్ణ దేవునికి అర్పించకండి. అప్పుడే నిత్య జీవం పొందగలుగుతారు. ఒట్టిగా నిత్య జీవం పొందలేరు. ఇది మనుషులకు అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. 27 వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, మాకేం దొరుకుతుంది? ఇక్కడ ప్రశ్నలు ఎక్కువ అండి. ఈ యొక్క అధ్యాయంలో, 19వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన 16 వచ్చిన దగ్గర నుండి ప్రశ్నలు ఎక్కువగా ఉండి, పేతురు కూడా అడుగుతున్నాడు, మాకేంటి అని అడుగుతున్నాడు. చాలా మంది ప్రశ్నలు కూడా అదే, మాకేంటి, యేసుప్రభు నమ్ముకుంటే ఏంటి అని అడుగుతాడు. యేసుప్రభు చెబుతున్నాడు 28వ వచనంలో, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమునందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుల ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు, నాతో పాటు ఆసీనులై ఉంటారు. ప్రపంచ పునర్జన్మము ఒక దినం రాబోతా ఉంది. ప్రపంచ పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. యేసు ప్రభు మహిమ గల సింహాసనం మీద ఉంటాడు. పిల్లలు, ఒక దినం వస్తుంది. ఆ దినము ఈ శిష్యులు కూడా యేసు ప్రభువుతో ఉంటారని, ఆసీనులై ఉంటారని యేసు ప్రభు. అంత గొప్ప ధన్యత. ప్రైజ్ ది లార్డ్. వారి జీవితాలనే అర్పించేశారండి. హతసాక్షులు అయ్యారు. శిష్యులందరూ కూడా హతసాక్షులు, హీనంగా, నీచంగా, క్రూరంగా, భయంకరంగా హతసాక్షులు అయ్యారండి. చంపబడ్డారు, చనిపోయారు, ఇష్టంగా చనిపోయారు, సంతోషంగా చనిపోయారు, ప్రాణాలు ఇచ్చారు. 29వ వచనం, మత్తయి సువార్త 19:29. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. 100 రెట్లు పొందుతారు. ఇక్కడ నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటారు. ఏం భయపడొద్దు. దేవుని కోసం శ్రమలు పొందుతున్నారా? కష్టపడుతున్నారా? నిందించబడుతున్నారా? అవమానించబడుతున్నారా? కొట్టబడుతున్నారా? దూషించబడుతున్నారా? వెలివేయబడుతున్నారా? ఏం భయపడొద్దు. మీ ఆస్తులన్నీ కరిగిపోయినాయా? మంచిగా ఉంటే, న్యాయంగా ఉంటే, నీతిగా ఉంటే మొత్తం పోయినాయా? పర్వాలేదు. 0 ఉందా, 0 ఉందా, పర్లేదు. 0లో నుండి కూడా దేవుడు అద్భుతమైనటువంటి గొప్ప ధనాన్ని నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు, ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అవసరాలన్నీ తీర్చుకోవటానికి కావలసినంత ధనాన్ని సమకూరుస్తాడు. అది నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. నీ జీవితంలో కూడా, మీ జీవితాల్లో కూడా అద్భుతాలు మీరు చూస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని చెబుతా ఉన్నాడు యేసు ప్రభు వారు. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు. మొదటి ప్రేమ నిడిచిపెడితే కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారంట. జాగ్రత్త. దేవుని విషయాల్లో మీరు అలక్ష్యం చేస్తే, నిర్లక్ష్యంగా ఉంటే, దేవుణ్ణి
దేవుని అంటే పరిశుద్ధతను, పవిత్రతను, ప్రేమను, మంచిని, నీతిని ప్రేమించటం విడిచిపెడితే, అవినీతిగా ఉంటే, అక్రమంగా ఉంటే, అన్యాయంగా, భయంకరమైన మోసంతో మీరు బ్రతుకుతా ఉంటే జాగ్రత్త. ఆ ధనం వ్యర్థమే, ఆ బంగారం వ్యర్థమే, ఆ భూములు, ఆ ఆస్తులు, ఆ ఇళ్ళు, ఆ సుఖాలు, ఆ ఏసీ రూములు, ఆ కార్లు, ఆ బిల్డింగ్లు అన్ని వ్యర్థమే. యథార్థంగా నీతిగా ఉంటే నీతిమంతుని కలిగింది కొంచెమైనా అది ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది. శాంతి, సమాధానము, జీవము, నిత్య జీవము మీ సొత్తు అవుతుంది, మీ సొంతం అవుతుంది. క్రైస్త లార్డ్. అట్టి కృప దేవుడు మనకి, మన కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించును గాక. అసాధ్యాలను సాధ్యపరచును గాక. మీకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచే రక్షణను మీకు అనుగ్రహించును గాక. మారు మనసు, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మ నింపుదల మీకు అనుగ్రహించును గాక. మీ కుటుంబానికి, మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మేము విన్న ప్రతి మాట ఈ దినం మా హృదయాల్లో, మా జీవితాల్లో గొప్ప కార్యాన్ని దాల్చున్నట్లుగా, గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను మాకు అనుగ్రహించినట్లుగా సహాయం చేయండి. విన్న ప్రతి మాట, ప్రతి బిడ్డ వారి గుండె లోతుల్లో పనిచేయాలి నాయన. వారి కుటుంబాలు, వారి జీవితాలు దీవించబడ, వారి పిల్లలు, వారి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు రక్షణ పొందాలి. ప్రభువా, నిన్ను నమ్ముకోవాలి, నీ మార్గంలో ఉండాలి, నిన్ను వెంబడించాలి, నిత్య జీవానికి వారసులు అవ్వాలి. అట్టి కృపలో నడిపించమని ఈ సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తూ, రోగులు, వ్యాధిగ్రస్తులు నాయన ఇప్పుడే బాగుపడుదురు గాక, స్వస్థత పొందురు గాక, అనారోగ్యము నుండి విడుదల పొందుదురు గాక, ప్రతి దురాత్మ నుండి, దైవ శక్తి నుండి విడుదల పొందుదురు గాక, శాపము నుండి విడుదల పొందుదురు గాక, ప్రతి బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నిటి నుండి విడుదల పొందుదురు గాక. కృపతో, శక్తితో, పరిశుద్ధాత్మతో నింపండి, ఆశీర్వదించండి, దీవించండి. మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాస, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాల ప్రభురాకడ వరకు పరిశుద్ధులు, సకల పరిశుద్ధులు మీరు, మీ కుటుంబాలందరికీ, మనందరికీ తోడే నడిపించిన గాక. ఆమేన్. క్రైస్తవ అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మళ్ళా తిరిగి మనం కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరికీ, మన కుటుంబాలకు తోడే నడిపించును గాక. హ్యావ్ ఎ గుడ్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.